నాదండి ఇప్పుడు బాపట్ల జిల్లాలోకి వచ్చింది కొల్లూరు మండలం దోనిపడి గ్రామం. నా కొడుకు 7 ఇయర్స్ అప్పుడు వాడు ఫాదర్ చనిపోయాడు. చాలా కష్టపడి పెంచుకుని ఎయిర్ ఫోర్స్ జాబ్ పంపించుకున్నానండి. ఢిల్లీలో జాండీస్ అయింది అంటే అమ్మాయి అక్కడ చూపించకుండా సీక్రెట్గా ఫ్లైట్లో తీసుకొచ్చి హైదరాబాద్ ఎట్లా జాయిన్ చేసిందో మాకు తెలియదు. నేను వెళ్ళిన ఒక పగలకే కొడుకు చనిపోయాడు. హైదరాబాద్ రోడ్ల మీద నిల్చోబెట్టాను నానాలాగా. బంధువులు వీళ్ళు వాళ్ళు ఎవరి గొడవలు వాళ్ళు చేసుకొచ్చారు. అయిపోయింది 10 సంవత్సరాలు అయిపోయింది సార్. ఆ పెన్షన్ కార్డు ఈసీసీ కార్డు కోసం అప్లై చేస్తే కూడా రాలేదు సైనిక్ బోర్డు నుంచి. ఒక 1 ఇయర్ అయిపోయినాక ఎవరో కుర్రాడు చెప్పారు, వర్కోసార్ గారి దగ్గరికి వెళ్ళమ్మా నీ పని చేస్తారు అని చెప్పారు. చెప్తే 2 డేస్ క్రితం వచ్చి వెళ్ళిపోయాను. మళ్ళీ ఈరోజు వచ్చా వర్కోసార్ గారి దగ్గరికి. దేవుడిలాగా వచ్చి నన్ను కాపాడారు సార్. కార్డు కోసం అప్లై చేసి పెట్టారు. కార్డు వస్తమ్మా నీకు ముందు ఇదైతే వచ్చిందని చెప్పారు. ఇంకా కోర్టులో కేసు ఉంది, డబ్బులు ఇన్సూరెన్స్. ఒక పెన్షన్ కానీ ఒక ఆధారం కానీ లేక బంధువుల దగ్గర 4 రోజులు 10 రోజులు ఉండి మిషన్ పట్టుకుని బతుకుతున్నారు సార్. ఎంత నిర్దయంగా అంటే అసలు ఏపీలో ఒక విడో పెన్షన్ లేని మహిళ ఉంది అంటే నేనేనేమో, మరి ఇంకెవరు లేరేమో. అట్లాంటి పరిస్థితి చేసుకొచ్చిన స్థితిలో ప్రసాద్ గారు కొంచెం హెల్ప్ చేసి పెట్టి కార్డు కోసం అప్లై చేసి సాధించుకొచ్చారు సార్. ప్రసాద్ గారికి మెనీ థ్యాంక్స్ అండి. నాకు ఎవరైతే ఈ ఇన్ఫర్మేషన్ చెప్పాడో ఆయన దగ్గరికి వెళ్ళమని నాన్సరే ఎప్పుడు పేరు, ఆ పిల్లడికి కూడా థ్యాంక్స్ సార్. మీరు మీ తరఫు నుంచి నాకు చాలా సార్. అనాథలాగా రోడ్డు మీద చచ్చిపోమని బంధువులు అందరూ కాదు. నా కొడుకు ఒక ఉన్నతమైన ఉద్యోగం చేశాడు, యూనిఫామ్ వేసుకుని చాలా హోదాగా బతికాడు. నేను కూడా చనిపోతే హోదాగా చనిపోవాలనుకున్నా, అనాథలాగా కాదు. వీళ్ళంతా కూడా డిపార్ట్మెంట్ అంతా కూడా నా బిడ్డలు అంటే అనుకుంటున్నాను సార్. అది సార్ నా స్టోరీ. అందరికీ నమస్కారం. నేను మీ రెడ్డి శ్రీనివాస వరప్రసాద్, ఏపీ స్టేట్ ఎక్స్ సర్వీసెస్ లీగ్ ప్రెసిడెంట్గా ఈ రోజున మీతో మరొక ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియచేయాలని, ఎటువంటి సమస్యలని మన కార్యాలయం ద్వారా పరిష్కరిస్తున్నామో అది రాష్ట్రంలో ఉన్నటువంటి త్రివిధ దళాల మాజీ సైనికులందరూ తెలుసుకుంటారని, సమస్య అనేటువంటిది ఏంటి, పరిష్కారం అనేటువంటిది ఏంటి, ఈ విషయాలను మా వీడియోల ద్వారా అందరూ అర్థం చేసుకుంటారని, అందరూ తెలుసుకుంటారని అటువంటి ఆలోచనలతో అవేర్నెస్ కోసం వాళ్ళందరూ విషయాలను గ్రహిస్తారు, విషయాలను తెలుసుకుంటారు, జాగ్రత్త పడతారు. ఇటువంటి సమస్యల్లో మన రాష్ట్రంలో ఎవరికి చెప్పుకుంటే ఒక సలహా దొరుకుతుంది అనేటువంటిది మన రాష్ట్ర త్రివిధ దళాల మాజీ సైనికులకు ఒక ఆలోచన కలగాలని, వాళ్ళని జాగరూకత చేయాలని, వాళ్ళని ఒక మోటివేషన్తో ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుంటారనేటువంటి పాజిటివ్ థాట్స్ తోటి ఈ వీడియోలని మన రాష్ట్రంలోనే ఉన్నటువంటి మాజీ సైనికులకు మాత్రమే కాక ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాజీ సైనికులు, మన తెలుగు భాష తెలిసినటువంటి వాళ్ళకు కూడాను, మరియు విదేశాల్లో ఉన్నటువంటి మన తెలుగు మాజీ సైనికులు కూడాను ఎంతో ఉపయోగపడుతున్నాయని, మాకు వస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి, మాకు వస్తున్న వాట్సాప్ మెసేజ్లను బట్టి, మరి ఈ సోదరు కూడా ఈ రోజున మన దగ్గరికి ఆవిడ వచ్చారు అని అంటే మనం చేస్తున్నటువంటి సేవలు ఈ వీడియోల ద్వారా ఎంతో మందికి తెలియటం ద్వారా వాళ్ళ విషయాలను అర్థం చేసుకొని వాళ్ళ సమస్యలను మన దృష్టికి తీసుకొస్తున్నారు. ఆ విధంగా వచ్చినటువంటి వాళ్ళల్లో ఒక లేడీ ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి కృష్ణకుమారి గారు క్లుప్తంగా ఆవిడికి తోచిన విధంగా, ఆవిడికి ఏమైతే చెప్పాలనిపించారో క్లుప్తంగా వాళ్ళు చెప్పారు. మనము వాళ్ళ డాక్యుమెంట్స్లోకి వెళ్ళక ముందు ఆవిడ సమస్యని నేను క్లుప్తంగా మీ అందరికి వివరిస్తాను. కృష్ణకుమారి గారు ఒక ఎయిర్ ఫోర్స్ సార్జెంట్ వెంకటేశ్వరరావు గారి తల్లి. ఈ సార్జెంట్ వెంకటేశ్వరరావు గారు మన ఈ ఎయిర్ ఫోర్స్లో సర్వీస్లో చేరి అంటే 1996 1 మే 1996లో ఆయన జాయిన్ అయ్యారు. 12 సంవత్సరాల వరకు 18
18 సంవత్సరాలు సేవ అందించారు. సేవ అందించిన తర్వాత కొన్ని అనారోగ్య కారణాల వలన ఆయన సర్వీసులో ఉంటూనే కాలం చేశారు, అంటే డెత్ ఆఫ్ సర్వీస్. ఆయన చనిపోయింది 5 నవంబర్ 2014. ఆయన రెండవ వివాహం చేసుకున్నారు. తర్వాత కొన్ని ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఏదో ప్రాబ్లం ఉన్నాయని అన్నారు. వాళ్ళ ఫ్యామిలీ డిస్ప్యూట్స్తో కానీ లేదంటే వాళ్ళ పర్సనల్ విషయాలతో మనకు సంబంధం లేదు. సర్వీసెస్ గురించి వాళ్ళకి ఎంటైటిల్మెంట్ సర్వీసెస్, డిపార్ట్మెంటల్ సర్వీసెస్, మనం దాని గురించే మాట్లాడతాము. దాని గురించే మన ద్వారా, మన దగ్గర ఉన్నటువంటి సేవా కేంద్రం ద్వారా మనం సేవలు అందిస్తున్నాం. వాటిలో భాగంగా ఆవిడ మన దగ్గరికి వచ్చి చెప్పుకున్నటువంటి విషయాలు రెండు. ఒకటి, నాకు పెన్షన్ లేదు. ఆవిడ క్లుప్తంగా చెప్పుకున్నటువంటి విషయాల్లో చివరికి రోడ్డు మీద నిల్చోవాల్సి వచ్చింది, ఎటువంటి సపోర్ట్ లేదు. ఈ రోజు వరకు కూడాను ఆవిడకి హెల్త్ కార్డు లేనటువంటి స్థితిలో ఉన్నారు. 2014లో కొడుకును పోగొట్టుకొని మానసికమైనటువంటి వేదంతో బాధపడుతూ, కుటుంబ కలహాలతో నలిగిపోతూ, హెల్త్ కార్డు కూడా లేక ఆవిడ అనారోగ్యం పాలయ్యి, ఆవిడకి భర్త సపోర్ట్ కూడాను లేక, భర్త చనిపోయారమ్మా, బాబు 7 years. మరి ఈవిడ కుమారుడు 7 సంవత్సరాల వయసులో భర్త చనిపోయాడని చెప్తున్నారు. ఎందుకంటే మనం అంతగా ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్లోకి వెళ్ళలేదు. కానీ విషయం వచ్చినందువలన మరి ఆవిడ భర్త గారి గురించి అడగవలసి వచ్చింది. మరి భర్తను కూడా పోగొట్టుకున్నటువంటి ఆవిడకి ఎటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ, మరి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ కానీ, మరి ఫ్యామిలీ సపోర్ట్ కానీ లేదని ఆవిడ చెప్పిన మాటల్లో మాకు అర్థమైంది. అంతేకాకుండా హెల్త్ కార్డు గురించి 2025వ సంవత్సరంలో అప్లై చేసుకున్నారు. హెల్త్ కార్డు గురించి 2025 మే నెలలో అప్లై చేసుకుంటే ఈ రోజు వరకు వెరిఫై కాలేదు. అంటే సుమారుగా సంవత్సరం అవ్వస్తుంది. ఎందుకు వెరిఫై కాలేదు అని అంటే పీపీఓ కాపీ లేదు. పీపీఓ కాపీ ఎందుకు లేదు అని అంటే మరి ఆవిడ కోడలు మీతో ఉంటుందమ్మా, లేదు కదా. మరి ఈవిడికి రావాల్సినటువంటి బెనిఫిట్స్తో అందకపోవటానికి ఒక కారణం ఏంటంటే వాళ్ళు కలిసి లేరు. మరి వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ ఏంటో మనకైతే తెలియవు. అది మనమేం అడిగి కనుక్కోలేదు. ప్లస్ మనకంత అవసరం లేదు. ఎందుకంటే మనం సర్వీస్ రిలేటెడ్, డిపార్ట్మెంటల్ సర్వీసెస్ రిలేటెడ్ మాత్రమే మనం చూస్తాం. మరి 2025 మే నెలలో అప్లై చేసుకున్నటువంటి ఈసీహెచ్ఎస్ అప్లికేషన్ మరి ఈ రోజుకి సంవత్సరం, మళ్ళీ మే 2026 వచ్చింది. మే 2025లో అప్లై చేసుకున్నటువంటి ఈసీహెచ్ఎస్ అప్లికేషన్ మే 2026 వచ్చింది. వెరిఫై కాలేదు. ఆవిడ అనారోగ్యం పరిస్థితి, ఆవిడ హెల్త్ పరిస్థితి బాగాలేదు, అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇప్పుడు కూడా ఆవిడ మన మధ్యలో కూర్చున్నారంటే హీరింగ్ ఎయిడ్ పెట్టుకొని ఉన్నారు, చెవులో హీరింగ్ ఎయిడ్ పెట్టుకొని కూర్చున్నారు. అది కనుక లేకపోతే వినిపించదు. ప్లస్ కొన్ని అనారోగ్య సమస్యల వల్ల నడవలేక, ఇంకా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా, హార్ట్ ప్రాబ్లం కూడా ఉందంట ఆవిడ. సో ఆవిడ మనోవేదన ఏంటంటే, నా కొడుకు చనిపోయాడు, దేశ సేవ కోసం వెళ్ళి ఉద్యోగంలో ఉంటూ చనిపోయాడు. తన కొడుకును బట్టి ఆవిడ గర్వంగా భావిస్తున్నారు. అటువంటి కొడుకును కన్నా నాకు ఈ సమస్యలేంటి, నేను ఎందుకు ఇటువంటి పరిస్థితుల్లో నేను ఉంటున్నాను అని దిగులు పడుతున్న సమయంలో, మీకు ఎవరమ్మా నా పేరు చెప్పి, నాంచారయ్య గారు, ఎక్కడ, కొల్లిపర దగ్గర నాంచారయ్య గారు. నాంచారయ్య గారు మరి ఈ రోజున ఆవిడికి రికార్డ్స్ నుంచి మాట్లాడి, పీపీఓ కాపీ లేదు, డాక్యుమెంట్లో పేరు తప్పు ఉంది, ఉదయం నుంచి కూర్చొని ఈ రోజు వరకు ఈవిడ పని చేయడం సరిపోయింది. అయితే రికార్డ్స్ తోటి మాట్లాడటము, ప్లస్ 2025లో ఎక్కడో అప్లై చేసుకుందంట ఈసీహెచ్ఎస్ అప్లికేషన్, దానికి పాస్వర్డ్ కూడా తెలియదు. ప్రస్తుత పరిస్థితుల్లో పాస్వర్డ్
రీసెట్ చేసుకోవడం అనేటువంటిది ఢిల్లీలో ఉన్నటువంటి సిఓ ఈసీహెచ్ఎస్ ఆఫీస్, సెంట్రల్ ఆర్గనైజేషన్ ఈసీహెచ్ఎస్ ఆఫీస్ వాళ్ళ ద్వారానే అవుతుంది. వేరే ఎవరి ద్వారా కూడాను అవ్వదు, ఎందుకంటే సిస్టమ్ మారిపోయింది. అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ రీజన్స్ని మళ్ళీ రికార్డు వాళ్ళతో మాట్లాడి డాక్యుమెంట్స్ తెప్పించడం, ఈ పనులు చాలా సెక్యూరిటీ మెజర్స్ అనేటువంటివి స్ట్రిక్ట్, చాలా టైట్ చేయడం బట్టి ఇప్పుడు ఈ పనులు కూడా అంత తేలికగా అవ్వట్లేదు ఇంతకు ముందు అయినట్టుగా. అయితే ఈరోజు ఈ కృష్ణకుమారి గారి ఈసీహెచ్ఎస్ కార్డ్ అప్లికేషన్ని వెరిఫై చేయించడం, పీపీఓ అంటే ఫస్ట్ పీపీఓ కాపీ తెప్పించడము, తర్వాత పాస్వర్డ్ తెప్పించడము, మళ్ళీ రికార్డు ఆఫీస్ వాళ్ళతో మాట్లాడటము, మళ్ళీ ఈసీహెచ్ఎస్ వెరిఫై సెక్షన్ వాళ్ళతో మాట్లాడటము, అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంటేషన్ డిఫరెన్సెస్ గుర్తించి మళ్ళీ వాటిని సరి చేయించడం, ఇదంతా కూడాను ఏదైతే ఏమి ఈ రోజున పట్టుదలతో 2025 మే నెల నుంచి పెండింగ్ ఉన్నటువంటి అప్లికేషన్ని ఈ రోజున మనం ప్రారంభించి మొత్తం ఒక గంటలో వివరాలన్నీ తీసుకోవడం అనేటువంటిది చాలా సమయం పట్టింది. మాట్లాడటం, వివరాలు ఎక్స్ప్లెయిన్ చేయటం. ఇంకొక టెక్నికల్ విషయం ఏంటంటే, చాలామందికి ఈసీహెచ్ఎస్ కార్డ్ అప్లికేషనే కదా, ఎంత సమయం ఎంత టైం పడుతుందో అని అనుకుంటారేమో. టెక్నికల్గా వెళ్తే భార్య కానీ, పిల్లలు కానీ, తమ్ముళ్ళు కానీ, లేదంటే చెల్లెళ్ళు కానీ, లేదంటే తల్లి కానీ, తండ్రి కానీ ఒకటే అప్లికేషన్లో అప్లై చేయాల్సి వస్తుంది. కానీ స్పెషల్గా ఈవిడికి మాత్రమే సపరేట్గా ఈవిడి పేరుతోటే, మరి ఆవిడ కోడలు కూడాను ఒక అప్లికేషన్ ఉంది. ఆ అప్లికేషన్లో కాకుండా సపరేట్గా ఈవిడి కోసం ఒకటి ఇండిపెండెంట్గా అప్లై చేయించి దానికి సపరేట్గా మళ్ళీ మోడిఫికేషన్స్ చేసి, ఏ విధంగా అయితే ఈవిడికి సపరేట్గా ఈసీహెచ్ఎస్ కార్డ్ అనేటువంటిది అప్లై చేసి వెరిఫికేషన్ చేపించి మేము సక్సెస్ అవ్వగలిగామో, మరి ఈ రోజున సంతోషంగా, మరి ఒక దుఃఖంలో, వేదనలో, బాధలో ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎవరిని కలవాలి అనేటువంటి పరిస్థితుల్లో సంవత్సరంన్నర నుంచి తిరుగుతున్నటువంటి మరి కృష్ణకుమారి గారు మన ఆఫీస్కి రావడం వలన ఈ రోజున ఆవిడకి ఈసీహెచ్ఎస్ది అప్లికేషన్ వెరిఫికేషన్ చేయించి ఈ రోజున మనం ఆవిడకి ఇవ్వగలుగుతున్నాం. ఈ వీడియో ద్వారా మన త్రివిధ మాజీ సైనికులకు మేము చెప్పేది ఏంటంటే, లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వటం ఈ రోజుల్లో చాలా చిన్న పని, అది ఒక పెద్ద గొప్ప పనే కాదు. లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వటం, ఈసీహెచ్ఎస్ కార్డు వెరిఫికేషన్ చేయించడం అది చాలా చిన్న పని. అది కూడా ఎందుకంటే డిశ్చార్జ్ బుక్లో డీటెయిల్స్ చూస్తారు, ఎంట్రీ చేస్తారు, అయిపోతుంది, రికార్డుకి వెళ్ళిపోతుంది. అది వాళ్ళు వారం రోజుల్లోనే, ఇంతకుముందు నెలలు పట్టేది, కానీ ఇప్పుడు నెల రోజులు పట్టట్లేదు. మరుసటి రోజునో లేదంటే 4-5 రోజుల్లోనో చాలా ఫాస్ట్ ట్రాక్లో అయిపోతుంది. ఎందుకంటే అది స్టార్టింగ్ డేస్, స్పర్శ బిగిన్ అయిన తర్వాత అది స్టార్టింగ్ డేస్ కాబట్టి అది కొంచెం డిలే అయింది. ప్లస్ నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ రావడం మొదలైనవి, సిస్టమ్ మారింది కాబట్టి చాలా ఎక్కువగా టైం తీసుకునేది. కానీ ఇప్పుడు అంతా కూడా నార్మలైజ్ అయిపోయింది. చాలా ఫాస్ట్ ట్రాక్లో పీపీఓ, కొరజాండం పీపీఓ జనరేషన్ కానీ, మనం ఆన్లైన్లో పెట్టుకునేటువంటి గ్రీవెన్సెస్ కూడా వాటి రెక్టిఫికేషన్ కానీ, ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్ ట్రాక్లో అవుతున్నాయి ఇప్పుడు. ఈ విషయం అందరికీ తెలిసిందే. సో కానీ ఇటువంటి క్రిటికల్ విషయాలు, ఒకటి పీపీఓ లేదు, ఇంకొకటి పేరు మార్పు ఉంది, ఇంకొకటి ఈసీహెచ్ఎస్లో 2025లో పెట్టుకున్నటువంటి అప్లికేషన్కి సంబంధించిన పాస్వర్డ్ లేదు, చివరికి మొబైల్ నంబర్ కూడా లేదు. మొబైల్ నంబర్ అక్కడి నుంచి తెప్పించడం జరిగింది, పాస్వర్డ్ తెప్పించడం జరిగింది, రీసెట్ చేయటం జరిగింది, రికార్డ్ నుంచి డాక్యుమెంట్ తెప్పించడం జరిగింది. అప్లై చేసిన దాంట్లో నుంచి మళ్ళీ ఓల్డ్ అప్లికేషన్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అనేటువంటిది మళ్ళీ వాటిని కరెక్ట్ చేసి మళ్ళీ సబ్మిట్ చేయడం జరిగింది. వాళ్ళతో మాట్లాడి ఈవిడి పీపీఓని పెట్టండి అని అడిగారు. కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది అక్కడ, కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఈవిడి పీపీఓ పెట్టమన్నారు.
మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి ఆ కమ్యూనికేషన్ గ్యాప్ని దూరం చేసి ఉన్నటువంటి డాక్యుమెంట్స్లో ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ హిస్టరీ వాళ్ళకి చెప్పి వాళ్ళని కాంప్రమైజ్ చేసి ఉన్న వివరాలని వాళ్ళకి తెలియచేయడం ద్వారా అప్పుడు ఈవిడ ఈసీహెచ్ఎస్ కార్డ్ అనేటువంటిది వెరిఫై చేయడం జరిగింది. ఈ విషయంలో ఉదయం నుంచి ఇప్పటి వరకు కూర్చొని ఏ విధంగా అయితే మేము మా వంతు మేము పనిచేసి మరి ఇప్పుడు ఈ సమయంలో సంతోషంగా, ఎందుకంటే పని అయ్యేంత వరకు వదిలే పని లేదు, కష్టమైన పని అయినా సరే ఏదైనా సరే ఎవరితో మాట్లాడాలో మాట్లాడి వాళ్ళ పని పూర్తి చేసి బాధలో వచ్చినటువంటి వాళ్ళని సంతోషంగా వాళ్ళు పంపించడమే మా బాధ్యతగా మేము పనిచేస్తున్నాం. ఏమా అవునా కాదా? అయిపోయారు. నమస్కారం దీవించండి చాలు. నా కొడుకు మీ రూపంలో పట్టుకొచ్చాడు అంతేనంటారు. అంతే, మంచిదే. అమ్మ అసలు వాడి ప్రేమ తండ్రి, ప్రేమ అంటే కొడుకు. ఆ కొడుకు మీ రూపంలో వచ్చి ఇప్పించాడు వాళ్ళు నాకు. ఎందుకంటే అనాథలాగా చచ్చిపోవద్దు. నా కొడుకు కాదు నాకు ఉంది. నేను మిలిటరీ హాస్పిటల్కి వెళ్తాను, నాకు ఎవ్వరూ చూడొద్దు. నా బాడీ కూడా మిలిటరీ హాస్పిటల్కి రాసిచ్చేస్తా. మిలిటరీ ఉంటుంది కదా కాలేజీ, వాళ్ళకే రాసిచ్చేస్తా. ఎవరు నా శరీరాన్ని టచ్ చేయొద్దు, ఫ్యామిలీ మెంబర్స్ పారేయొద్దు. ఒకటే లెక్క. చాలా టైలరింగ్ చేస్తా. ఏ క్లాత్ చూస్తే ఏం కుట్టాలంటే అది కుట్టేసా. ఏ మొక్క పెంచాలంటే ఎలా పెంచాలి ఆ మొక్కని అలాగే పెంచాను. పిల్లల్ని ఎలా పెంచాలి అలాగే పెంచాను. కన్నీళ్ళు పెట్టుకోవద్దు. కానీ చివరికి అసలు కన్నీళ్ళు పెట్టుకోవద్దు. ఊరంతా ఏకమయ్యి ఎగతాలు చేసినా కూడా పోరాడుకొచ్చాం. మంచిదమ్మా, అట్లా ఉండాలి సమాజంలో. మీరు అట్లా పోరాడుకు రావాలి. ఎందుకంటే భారతదేశం తల్లి సేవ చేయడానికి వెళ్ళిన కొడుకులు ఏంటి, తల్లిని అనాథమైపోవటం ఏంటి, ఈ దారుణం ఏంటి. మోడీ గారికైనా చెప్పాలనుకున్నారు ఢిల్లీ వెళ్ళి, వద్దు ముందు ఫస్ట్ తల్లిని చూడండి, తల్లి తర్వాత భార్య ఉండొచ్చు ఇవ్వండి కాదని అనట్లా. కానీ అన్నీ అవుతావుగా జరిగిపోయినాయి ఆఫీస్లో. మీకు పెన్షన్ విషయంలో కూడాను చట్టపరంగా ఆర్మీ రూల్స్ కానీ మీకు ఎయిర్ ఫోర్స్ రూల్స్ ఉన్నాయి. ఎయిర్ ఫోర్స్ రూల్స్ ప్రకారం మీకు పెన్షన్ వచ్చేటువంటిది నెక్స్ట్ స్టెప్. ఒక స్టెప్ మీకు ఈసీహెచ్ఎస్ కార్డ్. అమ్మా తప్పు అంటే పాత రోజుల్లో ఇంటి పేరే లేకుండా ఒక పేరు, మనిషి పేరు మాత్రమే రాయించిన రోజులు అవి. మా అబ్బాయి కూడా కృష్ణభవన్ సర్టిఫికేట్ మీద వస్తాను పేరు కాగితం మీద. అయితే అక్కడ కొంతమంది ఇప్పుడు మీ ఇంటి పేరు ఏంటి ధూళిపాల, కానీ ఇక్కడ ఒక డి రాసి ఉంది అంటే ధూళిపాల అని ఎట్లా చెప్తారు? డి అంటే ఎన్నో వస్తాయి కదా, రాయించలేదు. డి అంటే ఎన్నో వస్తాయి, రకరకాలు వస్తాయి. వాడు గర్వంగా డివి రావని చెప్తాను. అదేనమ్మా, డి అంటే ఏంటి? వి అంటే విశ్వేశ్వరరావా, వెంకటరావా, వెంకటేశ్వరరావా, లేదా వినాయకరావా, ఎండు వి అంటే ఎన్నో వస్తాయి. అట్లనే సార్ పేరు తప్ప పేరు తప్ప వచ్చిందండి. కాబట్టి ఏంటంటే అలా షార్ట్ ఫామ్ లో ఉన్నటువంటివి కన్ఫర్మేషన్ అవ్వదు కాబట్టి పూర్తిగా ఉండాలి అని అంటారు. సో అది కొన్ని స్టాండర్డ్స్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కాబట్టి వాటిని బట్టి జెన్యూనిటీ అనేటువంటిది. నా కొడుకు నన్ను ఓడిపోయాను, గెలిపించాడు. మంచిది కదా, మాకు సంతోషంగా ఉంది. మీ రూపంలో ఎందుకు అంటే అమ్మా నువ్వు ఓడిపోవచ్చు, సర్వీసు ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు. అట్లనే అయింది. మీరు ఎవరు నా కోసం కారు ఆపాడు, ఎక్కించుకెళ్ళారు, చెప్పాడు ప్రసాద్ రావు గారి దగ్గరికి వెళ్ళమ్మా. మళ్ళీ ఫోన్ చేశాడు కదమ్మా, వెళ్ళావా ప్రసాద్ రావు గారు. మాజీ సైనికుల ధైర్యం అమ్మది. మా రాష్ట్రంలో ఉన్న మాజీ సైనికుల ధైర్యం ఏంటంటే అమ్మ వరప్రసాద్ సార్ దగ్గరికి వెళ్ళి మీ పని అయిపోద్ది. అది వాళ్ళ ధైర్యం, అదే మాట చెప్పాడు. అది వాళ్ళ ధైర్యం. అదే మాట చెప్పాడు. మీకు వెళ్ళటానే డబ్బులు లేకపోతే ఫోన్ చేయమ్మా, నేను వేస్తా డబ్బులు, వెళ్ళమ్మా అని చెప్పాడు. మనం మీరు వచ్చినప్పుడు అమ్మ డబ్బులు ఉన్నాయా లేదా నేను ఇస్తాను అంటున్నాను. నేను చెప్పాను నేను ఎవరి దగ్గర ఇంత మట్టికి జరగలే. ఇక జరగద్దేమో, ఇక జరగాల్సిన అవసరం లేదు. జరగకుండానే లోపల వచ్చాను. ఎక్కడ వచ్చాడు మిషన్ కొట్టడం, ఒక 500 కొట్టడం, ఆ డబ్బులు తీసుకోవటం. దేవుడు మీకు మంచి చేతి పని కూడా ఇచ్చారు. ఇంకా ఎంత ఇచ్చేంటండి నిజంగా అసలు మైండ్ లో ఉంది. అంటే అది ఎవరు నా దగ్గర నుంచి మంచిదమ్మా. మీరు కష్టజీవి, మీరు చాలా కష్టజీవి. మరి మీరు ఇంత కష్టంలో ఉండి కూడాను మరి బట్టలు కుట్టడం, మిషన్ కుట్టడం అనేటువంటిది అదొక విద్యగా దేవుడు మీకు నేర్పించారు. 10 రూపాయలు అడగను,
నా ఉండే 100 రూపాయలు ఎవరికైనా కనిపిస్తే పాపం ఇచ్చేసి వెళ్ళిపోతా. సరే ఇంతకు మాకెంత ఇచ్చారు, మాకెంత ఇస్తారు చెప్పండి. మాకెంత ఇచ్చారు? మీకు నేను రూపాయి ఇవ్వలే సార్, ఇచ్చానని కూడా చెప్పను. ఇంత ధైర్యాన్ని కోరబెట్టుకొచ్చి నన్ను ఇంత దాని చేసుకొచ్చి ఇంత తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి లెక్క కాదు, నా విద్య కూడా లెక్క కాదు. ఎందుకంటే నా విద్యతో కొంచెమే పోరాడే, కానీ నా కొడుకు ఇచ్చిన సర్వీస్ చూసారా, నిజంగా గొప్పది. మీరు ఏదైనా మీకు సంతోషంగా ఇదిగోండి మీ కంప్యూటర్ల కోసం, మెయింటెనెన్స్ కోసం, వాటి కోసం, వీటి కోసం ఇస్తున్నామంటే తీసుకుంటాం, కానీ మీ దగ్గర మేము పైసా అట్లా ఏం లేదు. అది కూడా చెప్తున్నా సార్, అదేనమ్మా. ఒక్క రోజు 2 రోజులు లేట్ అవ్వచ్చు, కానీ అసలు ఏమి ఇచ్చాను అనేది కూడా మీకు తెలియదు. సరే, మంచి విషయం అయితే. ఇంకా ఎవరితో వేపిస్తాను, సో వేపించేసేస్తా. కాబట్టి మా మీద వస్తున్నటువంటి కొన్ని పుకార్లు కూడా వాటిని నేను జవాబు చెప్తాను. మీకు ఏం చెప్పండి, ఎవరో చెప్పండి, అమ్మా ఎవరో చెప్పండి, మాట్లాడే వాళ్ళు ఎవరో నేను చెప్తా. అంతేనంటారా? 100%. ఈ పుకార్లు పుట్టించే వాళ్ళు ఎవరి దగ్గర తీసుకున్నారని చెప్పట్లా. 1,00,000 రూపాయలు తీసుకున్నారంట, 50,000 తీసుకున్నారంట. లక్షలు తీసుకుంటే ఇదేం సార్, ఈ కత్తులు ఏంటి కదా, ఈ ఇసుక ఏంటి, ఆ కత్తులు ఏంటి, ఈ రూమ్ ఇదేంటి కదా, అది ఎక్కడ చూసినా లక్షలు కాదు, కనీసం 1,000 100తో కత్తులు అవేంటి, ఏదో పెద్ద తెప్పనికి చేయించుకోవాలి కదా. మీరు అంటుంటే మరి ఒక మంచి ఆలోచన కూడా అన్నారు. మరి అంత డబ్బులు తీసుకున్న వాళ్ళకి ఈ ఆఫీసులు ఇట్లాగే ఉంటాయా? ఒక మంచి ఆలోచన కూడా చెప్పారు. కాబట్టి బాధతో వచ్చినటువంటి ఆవిడ్ని సంతోషంగా పంపించడంలోనే మా ఆనందం ఉంటుంది. మేము ఒకటే ఫిక్స్ అయిపోయాం, ఏంటంటే కూసే కుక్కలు కోస్తానే ఉంటాయి, ఏనుగు వెళ్తానే ఉంటది. కాబట్టి 1,00,000 తీసుకున్నానండి, 1,00,00,000 రూపాయలకు తీసుకున్నానని కూడా అనండి, మీ నోరు మీ ఇష్టం. కాదు, 1,00,000 తీసుకుంటే 1,00,000 కాదు, కనీసం 20,000 తీసుకున్నా కానీ ఎవరిస్తుంటేనమ్మా, ఇట్లా ఉండదు కదా. అది ఎవరిస్తుంటే 20,000 మాకు పాత కట్టలు ఏంటి, కాబట్టి సేవలే ప్రధాన. ముఖ్యంగా మాకు జీతాలు ఏమి లేవు ఇక్కడ, మాది గవర్నమెంట్ ఉద్యోగం కాదు, మాకు జీతాలు కూడా లేవు. ఒకవేళ తీసుకుంటున్నాము అంటే తీసుకుంటాము కూడా, ఇక నుంచి మేము ఇదే చెప్తాం, తీసుకుంటాము. ఎందుకంటే సర్వీస్ చేశాం కాబట్టి. కరెక్ట్ మాట చెప్పావమ్మా, తీసుకుంటాం. ఇన్నాళ్ళు కష్టపడ్డాము, మాకు అవ్వలేదు, మీరు చేసాక ప్రతిఫలం. డాక్టర్ తీసుకోవట్లేదా, లాయర్ తీసుకోవట్లేదా? డాక్టర్ తీసుకుంటున్నారు, లాయర్లు తీసుకుంటున్నారు, పని అవ్వట్లేదు, సాగుతున్నారు, పారేస్తున్నారు. లాయర్ తీసుకున్నారు, కేసు పడగొడుతున్నారు. ఏం ఫలితం వచ్చింది? ఇచ్చాం కదా డబ్బు, వాళ్ళకి ఇచ్చాం కదా, ఏం ఫలితం వచ్చింది? ఏం లేదు కదా. సరే మీరన్నా ఒకవేళ తీసుకున్నా పనన్నా చేసి పెట్టారు కదా. డాక్టర్ లేరు, తీసుకున్నా కూడా మీరేమి ఇచ్చారు? నా సంగతి కాదు. ఎవరన్నా ఒకవేళ మీరు తీసుకున్నా కూడా లాయర్ తీసుకుని కేసు పడగొడుతున్నారు, డాక్టర్ తీసుకుని ప్రాణం చెప్తున్నారు. వాళ్ళ పని చేసినందుకు వాళ్ళు ఫీజు తీసుకోగా, నేను చేసినందుకు నేను ఫీజు తీసుకోవడం తప్పేంటే కదా. కరెక్ట్, మంచి మాట అన్నారు. తప్పలేదు, తీసుకోవాలని కూడా మంచి మాట అన్నారు. కాబట్టి పలానా పని కింద తీసుకుంటాను, కరాకండి చెప్పి తీసుకోండి. మంచి మాట అన్నారు. చెప్పి ఫస్ట్ నాకైనా సరే చెప్పి తీసుకోండి. మీకు ఉన్న పరిస్థితులని అడగాలంటే మాకే నోరు రావట్లేదు. ఎందుకంటే నా పరిస్థితి నాకుండి, మాకు నోరు రావట్లేదు అమ్మా. మీలాంటి వాళ్ళది 10 రూపాయలు 5 రూపాయలు మీరు ఏమి ఇస్తారని మిమ్మల్ని అడగాలమ్మా. ఒకటి మీకు పెన్షన్ లేదు, ఏం లేకపోయినా మీకు పెన్షన్ లేదు, ఏం లేకపోయినా ఎవరితో వేయించాలో ఏం వేయించాలో మీరు అసలు అడగాల్సిన అవసరమే ఉండదు. నేను అట్లాంటి ఫ్యామిలీ మెంబర్ పక్కన పెట్టుకుంటాను. ఎందుకంటే ఎమర్జెన్సీ టైం ఫోన్ చేసి చెప్పానంటే ఆ నెంబర్కి ఇంత ఈఎంఐ అని చెప్తే వాళ్ళు వేసేయాలి. అవునా? ఈ విషయం మాకు తెలియదు. సరే, ఓకే. మరి ఈ రోజున మరి మన ఆఫీస్కి వచ్చినటువంటి కృష్ణకుమారి గారికి 2025 మే నెల నుంచి ఎదురు చూస్తున్నటువంటి తన ఈసీహెచ్ఎస్ అప్లికేషన్ మరి మన ఆఫీస్కి ఈ రోజున రావటం వలన సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఆవిడ అప్లికేషన్ని వెరిఫికేషన్ చేయించి ఆవిడకి ఇవ్వడం జరుగుతుంది.
ఇదిగో అమ్మా మీ ఈసీహెచ్ఎస్ ఆటో జనరేట్ ఫామ్ లామినేషన్ చేయించుకుంటాను. లామినేషన్ దీని మీద సంతకాలు ఉంటాయి. వాటికి ఎంత ఏం చేస్తాను ఊరికి ఇట్లానే ఉండాలా? ఇట్లానే ఉన్నాడు కాగితంలో పెట్టుకున్నాను కవర్ దాంట్లో ఫైల్లో పెడతాను. ఫోటో తీసా. ఇదేమో అప్లికేషన్, ఇది ఆటో జనరేట్ ఫామ్. దీని మీద ఇక్కడ ఈసీహెచ్ఎస్ ఓఈసీ గారు స్టాంప్ వేసి సంతకం చేస్తారు. ఎక్కడ ఇప్పుడు ఇది ఎక్కడ పెట్టుకున్నారు? ఇది గుంటూరు పెట్టుకున్నారు. గుంటూరు ఈసీహెచ్ఎస్ ఓఈసీ గారి దగ్గరికి వెళ్తే ఇక్కడ స్టాంప్ వేసి సంతకం చేస్తారు. మీరు గుంటూరు రేపు వెళ్ళమంటారా? రేపే వెళ్ళండి. ఇదేమో ఇది ఆటో జనరేట్ ఫామ్, ఇదేమో వెరిఫైడ్ అప్లికేషన్. రెండు తీసుకొని వెళ్ళాలి. ఓకే, స్టేడియం దగ్గర దిగండి, శ్యామల నగర్ వెళ్ళాలి. తెలుసండి. వెళ్ళిపోతారు. కూర్చోండి. చివరి చివరి. వెళ్ళి ఎన్ని ఆఫీసులు కాబట్టి మాకు మన కార్యాలయానికి ఎంతో బాధతో వచ్చినటువంటి ఆవిడకు మరి మనం పని పూర్తి చేసి ఆవిడకి అందించి ఆవిడని సంతోషంగా ఇక్కడి నుంచి పంపించడంలో మాకు ఆనందంగా ఉందని ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ, మరి మన రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ సైనికులకి వాళ్ళ సమస్యల్లో మా వరకు వస్తే మా వంతు మీకు సేవలు అందించడానికి మేము ఇప్పుడు సిద్ధంగా ఉంటామని మీ అందరికీ తెలియజేస్తూ జై హింద్. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. అయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వు పోతే, ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే. నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు, నీకెదురయ్యేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు. నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆప తెగువలేదు, నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడ ఎవడు రాడు. సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు, చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు. కనుకే వేల ఏళ్ళుగా వాళ్ళ స్థానము గగన తలముపైనే. సాయం అంటే దేవుడేరా తమ్ముడు, ఆ దేవుడే దిగి వచ్చిన ఎవ్వడు నమ్మడు. పిడికెడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాశ, మూడో తరముల దాకా వరస నువ్వు శ్రమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో, గుర్తుండదు నీ పేరేంటో. సాయం అంటే పైసలే కాదు, సంపదతో పనే లేదు, అవసరానికో మంచి మాట ముందేది సాటి రాదు. ఎనగేసుకున్న ఆస్తి పైన నీ పేరే ఉండదెప్పుడు, నువ్వు చేసుకున్న పుణ్యాల ఫలమే నీదయ్యా ఎల్లప్పుడు. నీకు ఎరుకే లేకున్నా మళ్ళీ కలవని వాళ్ళైనా, ఆపదలో నా మనిషుంటే దాపుగా నిలవాలిర కన్నా. మళ్ళీ తిరిగి తిరిగి అది నిన్ను చేరుతది ఏదో రూపానా, ఇంకేదో రూపానా. చేసి కొడతారా? అబ్బా థ్యాంక్ యూ సార్, న్యాయంగానే కొన్నాను సార్, పక్కబట్టి కొట్టారు సార్. అబ్బా అమ్మా
నన్ను కొడుతుంటే అందరు సినిమా చూసినట్టు చూసి వెళ్ళిపోతున్నారు సార్. మీకు మాత్రం నన్ను కాపాడాలని ఎందుకు అనిపించింది సార్? నీకు జరిగినట్టే నాకు ఒకరోజు జరిగింది. అందరూ సినిమా చూస్తున్నట్టు చూసి వెళ్ళిపోయారు. ఒక పెద్ద ఆయన మాత్రం వచ్చి నన్ను కాపాడాడు. ఆ సినిమా చూస్తున్నట్టున్నది నువ్వు, నన్ను కాపాడింది మీ నాన్న. నువ్వు సంపాదించుకున్నది నీకు ఏమాత్రం ఉపయోగపడిందో నాకు తెలియదు. మీ నాన్న చేసిన సాయమే నీకు ఈరోజు సాయపడ్డది. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. చెట్టు సాయం చేస్తుంది వాయువునిచ్చి, మట్టి సాయం చేస్తుంది జీవనమిచ్చి, నీరు సాయం చేస్తుంది దాహం తీర్చి, నిప్పు సాయం చేస్తుంది ఆకలి తీర్చి, నింగి కూడా సాయం చేస్తుంది గొడుగై కాచి. పంచభూతాలన్నిటికీ పంచే గుణమే ఉంది, మరి మనిషికి కొంచెం కూడా లేకుంటే ఎట్లా? ఎదుటి వాళ్లకు చేసే సాయం మన ఇంటి గూటిలో పెంచుకునే పక్షి లెక్క. మనం ఎటెగిరేసినా తిరిగి మళ్ళా మన ఇంటికే వస్తుంది. అందులోనూ మన దేశంలో ఏ పన్నులు పర్మిషన్లు అక్కర్లేని సుఖమైన పని సాయం ఒక్కటే. ఇంకా ముద్దుగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మనం చిన్నగున్నప్పుడు బలపానికి చింతకాయ అనుకున్నట్టే, మనం గింత ఇస్తే దేవుడింత కలిపి మనకు శానా ఇస్తాడు. అందుకే పొద్దున లేచిన దగ్గర నుండి మళ్ళీ నిద్రపోయేదాకా చిన్నదో పెద్దదో ఏదో ఒక సాయం చేద్దాం. అదొక్కటే రేపు మనకు మన ముందోళ్లకు ఖచ్చితంగా ఉపయోగపడే నమ్మకమైన స్థిరాస్తి.